ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదిగో పండించాల్సిందే నువ్వు కదా శంకరెడ్డి. జెండేనే వ్యవసాయం చేయాలా? తానే చేస్తాడు. పందెంలో గెలిచి మీ చెల్లెలి మెళ్ళలో తాళి కడతాడు. శంకర్, నాకు వ్యవసాయం చేయడం రాదు కదా. జెండే సార్, నేనున్నాను కదా, మీరెందుకు టెన్షన్ పడతారు? మళ్ళీ చెప్తా ఉండ శంకరెడ్డి, జెండే మాత్రమే పొలంలో ఉండాలా, నువ్వు మాత్రం గట్టు మీదే ఉండాలా. గట్టు మీదే ఉండి జెండే గారిని ట్రైన్ చేసి గెలిపించలేనా పిచ్చి శివారెడ్డి? నువ్వు మాట తప్పినా, జెండే పందెం ఓడిపోయినా మీరందరూ సీమ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అలాగే శివారెడ్డి, అన్నిటికీ ఒప్పుకుంటున్నాను. అయ్యా, ఇంతకీ పందిర్రాట కార్యక్రమం ఉన్నట్టా లేనట్టా? పైకి లేవండి. ఇదిగో పంతులో, పందెంలో గెలిచినాకనే పందిర్రాట పాతేది. అప్పటి వరకు దీన్ని ఇలాగే ఉండనియ్యే. అలాగేనండి అయ్యా. అమ్మ శారలత, అత్తను లోపలికి తోలికిపో. పో పో మే చూస్తా ఉండరు ఇద్దరు. పో. బాబాయ్ సార్, జెండే సార్ని లోపలికి తీసుకెళ్ళు. ఇదిగో రెడ్డి గారు ఎక్కడున్నారు? నీ పక్కనే ఉన్నప్పా. నన్ను కాసేపు పక్కకి తీసుకెళ్ళండి. ఏంటండి రెడ్డి గారు, నాతో కనీసం డిస్కస్ చేయకుండా జెండేగాడికి అంత పెద్ద ఆఫర్ ఇచ్చారు అంటే మీ చెల్లెల్ని వాడికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఫిక్స్ అయిపోయారా? నేను వాడికి ఇచ్చింది అవకాశం కాదప్పా, ఆయాసం. ఎకరం పొలం అన్నారు, అది బుడమేరు పక్కన అన్నారు. పొలం నీళ్లు ఇస్తే జెండే పంట పండించకుండా ఉంటాడా? తలకిందులుగా తపస్సు చేసినా జెండే ఆ పని చేయలేడప్పా. కష్టపడితే వాడి బోడిగుండు మీద 4 ఇంటికలు మొలుతాయేమో గాని ఎంత యాష్ట పడినా ఆ పొలంలో మొలకలు రావు. ఎందుకు రావండి? ఏరు పక్కన పొలం అన్నారు కదా. ఆ ఏరు ఎండిపోయి చాలా దినాలైనది. ఆ పొలం పండి చాలా సంవత్సరాలు అయిపోయినది. ఆ పొలానికి పేనం పోయడానికి మా తాత మా అబ్బ వాళ్ళ కూడా కాలేదు. ఇక ఈ జెండేగడి వల్ల ఏమవుతుంది? ఆ జెండేగడి పక్కన శంకర్ ఉన్నాడు. శంకర్ తలుచుకుంటే బంజరు భూమిలో కూడా బంగారాన్ని పండించగలడు. ఆని తక్కువ అంచనా వేయకండి. ఆది శంకర్ రెడ్డి ఫ్రాక్షనిస్టు, సైంటిస్టు కాదు. నా పొలంలో పరిశోధనలు చేసి పండించడానికి. సరే రెడ్డి గారు, మీరంత గట్టి నమ్మకంతో ఉన్నారంటే ఆ పొలం పండదనే నమ్మకం నాకు అనిపిస్తుంది. ఒకవేళ పంట పండిందే అనుకోండి, దాన్ని నేను ఎండగొడతానులేండి. నువ్వా? నన్ను మీ కుటుంబం అన్నారు కదా ఇందాక. శభాష్ వన్రో. ఇదిగో, నా కాడ ఇప్పటి వరకు చాలా మంది జీతకాలు పనిచేసి ఉండారు, కానీ కుక్కలాగా విశ్వాసంగా పనిచేసినోడివి నువ్వేనప్పా. నన్ను మీ ఫ్యామిలీ అంటే ఏదో ఇంటివాడేమో అనుకున్నా, మరి కుక్కతో పోలుస్తున్నారేంటండి? కుక్క కూడా తోకూపుకుంటూ ఇంట్లోనే కదా ఉంటుంది. సర్లేండి, మరి నాకు ఈ పనికి ఎంత ఇస్తారో అది కూడా చెప్పండి. మొత్తం అంతా ఆఖరణ ముట్ట చెప్తానని చెప్పినాను కదప్పా. ఎందుకు అంత కంగారు పడతాడావు? ఇస్తా కదా. ఇస్తాను అన్నాడు కానీ ఇవ్వట్లేదు. ఆఖరికి ఇస్తాడంట, అది చూద్దాం. కనులు కనులను కలిసాయంటే పంతులు గారితో మాట్లాడారా? పంతులు గారికి డబ్బులు కూడా ఇచ్చాం. పంతులు గారు అన్నయ్యతో మాట్లాడి ముహూర్తం ఓకే చేస్తారు. సార్, జెండే సార్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఏం టెన్షన్ లేదు బాబాయ్. జెండే సార్ లైఫ్ బాగుండాలంటే ఆ పొలంలో పంట పండాలి, అంతే కదా. అది నేను చూసుకుంటాను. పంతులు గారు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఆయనకు సంభావన ఇచ్చి పంపించు.
అయ్యా నేను ఎదురు చూస్తుంది దానికోసం కాదు బాబు. కొంపతీసి జెండే గారు పండించిన తర్వాత వచ్చిన ధాన్యాన్ని ఏమైనా పట్టుకెళ్దామని చూస్తున్నారా? అయ్యా నేను ఇక్కడ ఉన్నది ధనం గురించో ధాన్యం గురించో కాదయ్యా, మరి దేనికున్నారు పంతులు గారు? ముహూర్తం పెట్టడానికి. దేనికి ముహూర్తం? ఫస్ట్ నైట్ కి. అవ్వవ్వా, మీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా పంతులు గారు? పందిర్రాట అవ్వలేదు, అప్పుడే ఫస్ట్ నైటా? ఆ ముహూర్తం జెండే గారి కాదయ్యా, మీ బ్రదర్స్ కి. అవ్వవ్వవ్వవ్వ, పంచాంగం చదివి 4 మంచి మాటలు చెప్పాల్సిన ఆ నోటితో అలాంటి అప్రాచ్యపు మాటలు మాట్లాడకండి. అప్రాచ్యమా ఇది? కాదా మరి? ఈ మాట నాతో అంటే అన్నారు కానీ మా తమ్ముడితో అనమాకండి. వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో తెలుసా? బావగారు మళ్ళీ ఏదో స్కెచ్ వేస్తున్నట్టున్నారు. అవును, నైట్ మాటిచ్చి ఇప్పుడు తప్పుతున్నట్టున్నారు. అదేమిటయ్యా, ఇందాక మీ తమ్ముళ్ళ సమక్షంలో వారి కార్యానికి నా చేత ముహూర్తం పెట్టిస్తానన్నారు. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. అరే, ఓ పక్క జెండే గారి పెళ్లి ఆగిపోయింది. ఆయన పెళ్లి చేసుకుని నీలాంబరి చెయ్యి పట్టుకుని 7 అడుగులు వేయాల్సింది. మధ్యలో ఈ శివారెడ్డి పుణ్యమా అని చెప్పి రేపటి నుంచి ఎకరం భూమిలో నాగలి పట్టుకుని దుక్కి దున్ని వ్యవసాయం చేయాలి. ఇలాంటి టైంలో మా తమ్ముళ్ళకి శోభన ముహూర్తం పెట్టిస్తే మా తమ్ముళ్ళు మరదళ్ళు ఎంత ఫీల్ అవుతారో మీకు అర్థమవుతుందా? జెండే గారంటే ఎవరనుకున్నారు? మా సొంత మనిషి. అలాంటి మనిషి బాధపడుతూ ఉంటే నా తమ్ముళ్ళు శోభనం చేసుకుంటారా? అసలు మీరు ఎలా ఆలోచించగలిగారు అలాగా? మీ అన్నీ ఉన్నాడే, కట్టి ఎరగనివాడు, పాము చావనివాడు. అవును, బావగారు నిన్న మన శోభనానికేమో ఓకే చెప్పారు, మరి ఇప్పుడెందుకో అడ్డుపడుతున్నారు. రే, మనం వెళ్ళి అన్నయ్య చెప్పినట్టుగానే చేద్దాం రా. రా. ఆగండి ఆగండి ఆగండి. మీ మాటలు మా తమ్ముళ్ళ చెవిలో పడకముందే మీరు వెళ్ళి ఇంట్లో పడండి. అయ్యా అలాగే. బ్యాగ్ తీసుకోండి. ఏంటి పంతులు గారు, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? పందిర్రాట కూడా ఆగిపోయింది కదా. అదే ఏం లేదు బాబు, మీరు నాకు చెప్పిన విషయం నేను మీ అన్నయ్య గారితో చెబుతున్నాను. ఏ విషయం? ఫస్ట్ నైట్ విషయమా? ఆ, అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఆ, ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటి? ఈ సిచ్యువేషన్ లో అలా ఎలా మాట్లాడతారు? అరే, ఒక పక్క జెండా గారి పెళ్లి ఆగిపోయింది. నీలాంబరి గారితో కలిసి 7 అడుగులు నడవాల్సిన మనిషి రేపటి నుంచి నాగలి పట్టుకుని ఎకరా పొలంలో వ్యవసాయం చేయాల్సి వస్తుంది. ఇలాంటి టైంలో మా ఫస్ట్ నైట్ గురించి మాట్లాడడానికి అసలు మీకు నోరెలా వచ్చింది పంతులు గారు? జిండే గారు డిప్రెషన్ లో ఉంటే మేము సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటాం అనుకున్నారు? జెండే గారంటే వేరే పరాయి మనిషి అనుకుంటున్నారా? మా సొంత మనిషి. పక్క నుండి తమ్ముళ్ళు అంతా విన్నట్టు సేమ్ డైలాగులు రిపీట్ చేస్తున్నారు. వినాలనే నేను ఆ డైలాగులు చెప్పాను బాబాయ్. పంతులు గారు, అయ్యా మా తమ్ముళ్ళు చెప్పిందంతా విన్నారు కదా?